తెలంగాణలో 10 నుంచి 11 గంటలు మించి విద్యుత్ అందడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యుత్ కోతలు లేవంటూ సర్కార్ చెప్తున్న మాటలు కోతలు కావా అని ప్రశ్నించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తే సబ్స్టేషన్ల వద్ద రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని క్వశ్చన్ చేశారు. 12 గంటలు కూడా రాష్ట్రంలో రావడం లేదు. నికార్సుగా 10 గంటలు 11 గంటలే కరెంట్ వస్తుంది ఈ రోజు రైతులకు. మరి కోతలే లేవని మీరు మాట్లాడే మాటలు కోతలు అనుకోవాలా? నిజంగా సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి కోతలు నిజమైన కోతలు అనుకోవాలా? ఏది కోతలు? మీ మాటలు కోటలు దాటుతున్నాయి, మీ పనులు దాటడం లేదు, మీ పనులు గడప దాటడం లేదు, సబ్ స్టేషన్ లో కరెంట్ రావడం లేదు. నిజంగా మీరు 24 గంటల కరెంట్ ఇస్తే, కడుపు నిండా కరెంట్ ఇస్తే రైతులు ఎందుకు సబ్ స్టేషన్ల ముందు వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. భట్టి గారు, ఇవాళ రాష్ట్రంలో మీ నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల కేసీఆర్ గారు పెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 2 యూనిట్లు మూతబడ్డాయి. 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి ఇప్పుడు నెలలు గడుస్తా ఉంది. 12 యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 2 యూనిట్లు నిలిచిపోవడంతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందన్నారు హరీష్ రావు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లోనూ విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అన్నారు. సింగరేణి బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడు నిద్ర లేపితే తప్ప కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటారా? మీరు నిద్ర లేవరా? మేము అడిగినాకనే దేవాదుల మోటార్లు ఆన్ చేసిండ్రు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, యాదాద్రిలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాద్రిలో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆపేసి పెట్టినారు. 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా మీ నిర్లక్ష్యం వల్ల, మీరు పట్టించుకోకపోవడం వల్ల, రైతుల మీద ప్రేమ లేకపోవడం వల్ల, రైతులకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశం లేకపోవడం వల్ల ఇవాళ మళ్ళీ రైతాంగానికి ఇవాళ కోతలు పెడతా ఉన్నారు. కరువు పరిస్థితుల్లో బోర్లు లోపలికి పోతాయి, బాయిలు లోపలికి పోతాయి, ఆక్కుంటా పోస్తుంది, నీళ్లు కమ్మి పోస్తుంది. ఇప్పుడు ఇంకెక్కువ కరెంటు కావాలి. బాయిల నిండా నీళ్లు ఉంటే అది 3 గజాలు కొడుతుంది. అది ఫుల్ కొడితే అప్పుడు మోటార్ ఎక్కువ నడపాల్సిన అవసరం లేదు. ఇటువంటి కష్టకాలంలో నీళ్ళు ఎక్కువ కావాలి. ఈ టైంలో కోతలు ఏందండి నాకు అర్థం కాదు. కరెంటు లేక కాదు కదా, మీకు మనసు లేక రేవంత్ రెడ్డికి ఫ్రీ కరెంట్ ఇచ్చుడు, రైతులకు ఇచ్చుడు ఇష్టం లేక ఇది ఎగబెడుతున్నట్టు, కోతలు పెడుతున్నట్టు.